ఓం శాంతి. మురళీ డేట్ 11/5/2025. అవ్యక్త బాప్దాదా రివైజ్ 7/3/2005. మురళీ సారాంశం: సంపూర్ణ పవిత్రత అనే వ్రతాన్ని పెట్టుకోవాలి మరియు నేను అన్న భావనను సమర్పితం చేయటమే శివ జయంతిని జరుపుకోవటం. ఈరోజు విశేషంగా శివయ్య శాలిగ్రామాలైన తమ పిల్లల జన్మదినాన్ని జరిపేందుకు వచ్చారు. పిల్లలైన మీరు బాబా జన్మదినాన్ని జరిపేందుకు వచ్చారు. బాబా అవతరించటంతోనే యజ్ఞాన్ని రచిస్తారు మరియు యజ్ఞంలో బ్రాహ్మణులు లేకుండా యజ్ఞము సంపన్నమవదు. కనుక ఈ బర్త్డే అలౌకికమైనది, అతీతమైనది, ప్రియమైనది. ఒకవైపు నిరాకారుడు, మరొక వైపు నిరాకారుని జన్మను కూడా జరుపుకుంటారు. ఒక్క శివయ్యకే తమ శరీరం అంటూ ఉండదు. కనుక బ్రహ్మబాబా తనువులో అవతరిస్తారు. ఇలా అవతరించటమునే జయంతి రూపంలో జరుపుకుంటారు. పిల్లలతో మీకు తోడుగా ఉంటాను అన్న ప్రతిజ్ఞను బాబా చేశారు. ఇప్పుడు సంగమ యుగంలో కూడా కంబైన్డ్గా తోడుగా ఉంటారు. అవతరణ కూడా తోడుగా అవతరిస్తారు. పరివర్తన చేసే కార్యాన్ని కూడా తోడుగా చేస్తారు. మరియు ఇల్లైన పరంధామానికి వెళ్ళటంలో కూడా తోడుగా ఉంటారు. ఇదే తండ్రి మరియు పిల్లల ప్రేమ స్వరూపం. శివ జయంతిని భక్తులు కూడా జరుపుకుంటారు. కానీ వారు కేవలం పిలుస్తారు, పాటలను పాడతారు. మీరు పిలవరు. మీరు జరుపుకోవటం అనగా సమానులుగా అవ్వటం. జరుపుకోవటము అనగా సదా ఉల్లాస ఉత్సాహాలతో ఎగురుతూ ఉండటం. కనుక దీనిని ఉత్సవం అని అంటారు. బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాసయే ఉల్లాస ఉత్సాహాలు. ఎలా శ్వాస లేకుండా ఉండలేరో అలా బ్రాహ్మణ ఆత్మలు ఉల్లాస ఉత్సాహాలు లేకుండా బ్రాహ్మణ జీవితంలో ఉండలేరు. అలా అనుభవం చేసుకుంటున్నారు కదా. బాప్దాదాకు తమ జయంతి కంటే కూడా పిల్లల జయంతిని గురించిన సంతోషం ఎక్కువగా ఉంది. కనుక బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి కోటానుకోట్లుగా సంతోషంతో నిండిన పళ్ళాలను ఇస్తూ తమ శుభాకాంక్షలను అందిస్తున్నారు. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. బాప్దాదాకు ఈరోజు సత్యమైన భక్తులు కూడా చాలా ఎక్కువగా గుర్తొస్తున్నారు. వారు ఒక్కరోజు కోసంగా వ్రతాన్ని పెట్టుకుంటారు మరియు మీరు మొత్తం జీవితమంతా సంపూర్ణ పవిత్రంగా అయ్యే వ్రతాన్ని పెట్టుకున్నారు. వారు భోజనం విషయంలో వ్రతాన్ని పెట్టుకుంటారు. మీరు కూడా మనసు యొక్క భోజనం విషయంలో అనగా వ్యర్థ సంకల్పాలు, నెగిటివ్ సంకల్పాలు, అపవిత్ర సంకల్పాల వ్రతాన్ని పెట్టుకున్నారు. వ్రతాన్ని పెట్టుకోవటం అనగా శ్రేష్ఠ వృత్తిని తయారు చేసుకోవటం. ఎటువంటి వృత్తి ఉంటుందో అటువంటి దృష్టి, కృతి స్వతహాగానే తయారవుతాయి. అటువంటి వ్రతాన్ని పెట్టుకున్నారు కదా. పవిత్ర శుభ వృత్తి, పవిత్ర శుభ దృష్టి. పిల్లలు ఎవరో అడిగారు, ఇతరులతో మాట్లాడవలసి వచ్చినప్పుడు, పని చేయాల్సి వచ్చినప్పుడు ముఖాన్ని చూసే మాట్లాడవలసి వస్తుంది కదా, కండ్ల వైపుకే దృష్టి పోతుంది కదా. ముఖాన్ని చూస్తుంటే అప్పుడప్పుడు కాస్త వృత్తి మారుతుంటుంది. అందుకు బాప్దాదా ఇలా అంటారు, కండ్లతో పాటు భృకుటి కూడా ఉంది కదా. కనుక భృకుటి మధ్యలో ఉన్న ఆత్మను చూస్తూ మాట్లాడలేరా? ముఖాన్ని చూడండి, కానీ ముఖంలో భృకుటి మధ్యలో మెరుస్తున్న సితారను చూడండి. మరి ఈ వ్రతాన్ని చేపట్టండి. మీ వృత్తిని ఎంత శ్రేష్టమైనదిగా తయారు చేసుకోవాలంటే ఎటువంటి వికారి అయినా, పతితులైనా మీ వృత్తి యొక్క వాయుమండలం ద్వారా పరివర్తన అయిపోవాలి. ఇటువంటి వ్రతము సదా స్మృతిలో ఉండాలి, స్వరూపంలోనూ ఉండాలి. పెద్ద పెద్ద వికారాల విషయంలో అయితే వ్రతాన్ని పెట్టుకున్నారు, కానీ చిన్నవైన వాటికి పిల్లా జిల్లా నుండి ముక్తులయ్యారా అన్నదానిని పరిశీలించుకోండి. ఏ వికారం అయినా చిన్న రూపంలో కానీ లేక పెద్ద రూపంలో కానీ రావటానికి నిమిత్తమైనది ఒక్క మాట యొక్క భావం. ఆ ఒక్క మాట నేను. దేహ అభిమానమునకు చెందిన నేను. ఈ ఒక్క నేను అన్న మాట నుండి అభిమానం కూడా వస్తుంది. మరియు ఒకవేళ అభిమానం పూర్తి కాకపోతే క్రోధం కూడా వస్తుంది. మీరు ఈరోజు
హద్దులోని మైపన్ నేను అనే అభిమానం ఏదైతే ఉందో దానిని బాబాకు ఇచ్చేసి సమర్పితమైపోండి. మీరు సమర్థులుగా అయ్యి సమాప్తి చేయండి. సంగమయుగ వరదానం సహజ పురుషార్థమని బాప్దాదా భావిస్తారు. ఈ జన్మలో సహజ పురుషార్థం యొక్క వరదానం ద్వారా 21 జన్మలు సహజ జీవితం స్వతహాగానే ప్రాప్తిస్తుంది. ఈ ఒక్క జన్మ పరమాత్మ ప్రేమ అభిమానముల ద్వారా శ్రమ పడటం నుంచి ముక్తులవ్వండి. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ కష్టం ఉండదు. ఎక్కడ కష్టపడటం ఉంటుందో అక్కడ ప్రేమ ఉండదు. బాబా సహజ పురుషార్థీ భవ అన్న వరదానాన్ని ఇస్తున్నారు. మరియు ముక్తులుగా అయ్యేందుకు సాధనం ప్రేమ. బాబాపై హృదయపూర్వకమైన ప్రేమలో లవలీనమై ఉండేందుకు మంత్రం మన్మనాభవ మంత్రం. సంగమయుగంలో పరమాత్మ ప్రేమ ద్వారా బాప్దాదా ద్వారా ఎన్నో శక్తులు లభించాయి, గుణాలు లభించాయి, జ్ఞానం లభించింది, సంతోషం లభించింది అన్నదానిని బాప్దాదా చూశారు. ఈ ప్రభు కానుకలను ఖజానాలను అవసరమైన సమయంలో కార్యంలో పెట్టండి. దేశ విదేశములకు చెందిన పిల్లలను చూసి బాప్దాదా సంతోషిస్తున్నారు. కానీ కేవలం ఎదురుగా ఉన్న మిమ్మల్ని చూడటం లేదు. నలువైపులా కల దేశ విదేశములలోని పిల్లలను చూస్తున్నారు. మెజారిటీ ప్రతి చోటు నుంచి జన్మదిన శుభాకాంక్షలు వచ్చాయి. కార్డ్స్ కూడా వచ్చాయి, ఈమెయిల్స్ కూడా వచ్చాయి. మనసులోని సంకల్పం కూడా లభించింది. తండ్రి కూడా పిల్లల గీతాన్ని గానం చేస్తారు. బాబా మీరు అద్భుతం చేశారు అని మీరు పాట పాడతారు కదా, కనుక బాబా కూడా మధురమైన పిల్లలు అద్భుతాన్ని చేశారు అని పాట పాడతారు. మీరైతే సమ్ముఖంలో కూర్చుని ఉన్నారు, కానీ దూరంలోని వారు కూడా బాప్దాదా మనసులో కూర్చుని ఉన్నారు అని బాప్దాదా ఎల్లప్పుడూ అంటారు. శుభాకాంక్షలు 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 అని ఈరోజు నలువైపులా ఉన్న పిల్లల సంకల్పంలో ఉంది. బాప్దాదా చెవులకు ఆ శబ్దం చేరుకుంటూ ఉంది. సంకల్పాలు మనసుకు చేరుకుంటున్నాయి. 2 సంవత్సరాల వారైనా, 1 సంవత్సరం వారైనా, 1 వారం వారైనా కానీ యజ్ఞ స్థాపన యొక్క బర్త్డే కనుక బ్రాహ్మణులందరూ యజ్ఞ నివాసీలుగా అయితే ఉండనే ఉన్నారు. అందుకని పిల్లలందరికీ చాలా చాలా హృదయపూర్వకమైన ప్రియ స్మృతులు కూడా, ఆశీర్వాదాలు కూడా. సదా ఆశీర్వాదాలతోనే పాలింపబడుతూ ఉండండి, ఎగురుతూ ఉండండి. అన్నిటికంటే సహజ పురుషార్థమే ఆశీర్వాదాలను ఇవ్వటం, ఆశీర్వాదాలను తీసుకోవటం. ఇందులో యోగం కూడా వచ్చేస్తుంది, జ్ఞానం కూడా వచ్చేస్తుంది, ధారణ కూడా వచ్చేస్తుంది, సేవ కూడా వచ్చేస్తుంది. ఆశీర్వాదాలను ఇవ్వటము మరియు తీసుకోవటంలో 4 సబ్జెక్టులు వచ్చేస్తాయి. డబల్ విదేశీయులకు ఆశీర్వాదాలను ఇవ్వటము మరియు తీసుకోవటం సహజం కదా, సహజమేనా అని బాప్దాదా అడుగుతున్నారు. నలువైపులా ఉన్న సదా ఉల్లాస ఉత్సాహాలతో ఉండే శ్రేష్టమైన పిల్లలకు, సదా సహజ పురుషార్థులకు, సంగమయుగపు సర్వ వరదాని పిల్లలకు, సదా బాబా మరియు నేను ఆత్మను అన్న ఈ స్మృతిలో ఉండి నేను అని మాట్లాడేవారికి, సదా సర్వాత్మలకు తమ వృత్తి ద్వారా వాయుమండలం యొక్క సహయోగమును ఇచ్చే మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లలకు బాప్దాదాల ప్రియ స్మృతులు, ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే. వరదానం సర్వ ఖజానాల పొదుపు బడ్జెట్ను తయారు చేసే సూక్ష్మ పురుషార్థీ భవ. లౌకిక రీతిలో కూడా ఒకవేళ పొదుపరితనము గల ఇల్లు కానట్లయితే అది ఏ విధంగా మంచిగా నడవజాలదో, అలాగే నిమిత్తంగా అయిన పిల్లలు పొదుపరులు కానట్లయితే సెంటరు మంచిగా నడవదు. అది హద్దు ప్రవృత్తి, ఇది బేహద్దు ప్రవృత్తి. కావున సంకల్పములు, మాటలు మరియు శక్తులలో ఏమేమి అదనంగా ఖర్చు చేశాము అని పరిశీలించుకోవాలి. ఎవరైతే సర్వ ఖజానాలకు పొదుపు బడ్జెట్ను తయారు చేసుకొని దాని అనుసారంగా నడుచుకుంటారో వారినే సూక్ష్మ పురుషార్థులు అని అంటారు.
వారి సంకల్పములు, మాటలు, కర్మలు మరియు జ్ఞానశక్తులు ఏవి కొంచెమైనా వ్యర్థంగా పోజాలవు. స్లోగన్: స్నేహ ఖజానాలతో మిక్కిలి సంపన్నులై అందరికీ స్నేహమును ఇవ్వండి మరియు స్నేహమును తీసుకోండి. అచ్చ. ఓం శాంతి.